నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ఆటోనగర్లోని వీవర్శాల వద్ద నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో గౌరవ సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా వీవర్శాలలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, వీవర్శాలలో మగ్గాలు, చేనేత వస్త్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జై చేనేత అంటూ మంత్రి నారా లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జై చేనేత, జై చేనేత. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను, మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. చెప్పమ్మా. నా పేరు గుంటి కమల అండి. మాది మంగళగిరి రాజీవ్ గృహ కల్ప. నేను 25 ఏళ్ల నుంచి చేనేత వృత్తిలోనే పనిచేస్తున్నాను. కానీ 200 ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. ఎలా లబ్ధి పొందాలో, దరఖాస్తు చేసుకోవాలో మాకు అవగాహన లేదండి. మీరు అవగాహన కల్పిస్తే బాగుండిద్దని కోరుకుంటున్నాము. నాకే కాదండి, నా తోటి కార్మికులకు కూడా అవగాహన లేదు. మీరు అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, మీకు ఈ నెల నుంచే, ఎందుకంటే ఈరోజు 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవం ఈ రోజు నుంచే మీకు వర్తిస్తుంది. తప్పకుండా రాబోయే నెలలో బిల్లు ఇది అమలు చేస్తాం. అందరికీ 200 యూనిట్లు చేనేత కార్మికులకి హ్యాండ్లూమ్ అయితే, అదే కానీ పవర్లూమ్ ఇంట్లో ఉంటే 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఇమ్మీడియట్ గా మనందరం ఎన్యూమరేట్ చేసుకుని నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా మీకు ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లా చేయాలో అది డిపార్ట్మెంట్ చెప్పేస్తాం. వాళ్ళు మీ ఇంట్లోకి వస్తారు, ఆటోమేటిక్ గా ఎన్యూమరేట్ చేస్తారు. నాగరికత కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నాణేలపైన నేతన్నల ముద్రలుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఆంధ్ర ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ ఏడాది నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2025ను సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణ కోసం చేపట్టనున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర ఈజ్ బ్యాక్ అనే విధంగా సిఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించాలన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు ఆకర్షించే విధంగా సదస్సును విజయవంతం చేయాలని తెలిపారు. తద్వారా ఏపీలో ఉపాధి, ఆర్థిక రంగ వృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కో దేశానికి సంబంధించిన ఒక్కో థీమ్ ను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి పారిశ్రామికవేత్తలకు ఏపీని కేంద్రంగా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. సదస్సుకు విశాఖ ఏయూ గ్రౌండ్స్ ను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఖరారు చేశారు. టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్, నావిగేటింగ్ ది న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్ థీమ్తో ఈ సదస్సును సిఐఐ భాగస్వామ్యంతో నిర్వహించనున్నారని, ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, బి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు సిఎస్కే విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మొన్న అన్నదాత సుఖీభవ, ఇవాళ చేనేత కార్మికులకు అలాగే నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఈరోజు శివ దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభవ, మరి ఈరోజు చేనేత దినోత్సవం. చేనేతలందరూ కూడా బాగుండాలని అతిగా అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 24,000 ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇవ్వడం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో 14 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు నాయి బ్రాహ్మణులకు అలాగే ఇతర వెనుకబడిన వర్గాలు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితుల్లో మనం చూసామో ఈరోజు మళ్ళీ అన్నీ కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు, ఆ శక్తి ఇంకా ప్రసాదించాలని ఏడుకొండ స్వామిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఈసారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైనే మాట్లాడారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోడీ పిలవలేదని, ఆమె దళిత మహిళ అని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని బీజేపీ నాయకులకు నరనరాల్లో కులపిచ్చి పాతుకుపోయిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకు అంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని బీటీ రోడ్డుకు శంకుస్థాపన, నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికి చివరికి పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, రాబో ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ
పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. ఈ మండలంలో ఒక ఐటీఐ కళాశాల మంజూరు చేసుకున్నామని, ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునీకరణ చేస్తున్నామన్నారు. ఈ మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. 75 కోట్లు ఈ మండలానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చామని అన్నారు. పేదవాడి సంక్షేమం కోసం అనేక పథకాలను ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్నామన్నారు. ఉగాది పండుగ నుంచి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. పేదవాడి కల తీర్చడం ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ధరణి పోర్టల్ను రద్దు చేసి భూభారతి పేద రైతుల కోసం తీసుకొచ్చారన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇచ్చామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులను ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అవినీతి జరిగిందో పీసీ ఘోష్ ఇచ్చిన తీర్పులో వచ్చిందన్నారు. డబ్బు ఎంత ఇచ్చినా మీరు డబ్బులు తీసుకుని రాబో ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వంను ఆస్వాదించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీవెనలతో మన ప్రభుత్వం ఈనాడు పేదవాడికి చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ఇంతకు ముందే 2 రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం. ఒకటి తిరుమలాయపాలెం నుండి డొంక మీదుగా పిండిపోలు 2 కిలోమీటర్లు 2,20,00,000 అంటే 220 లక్షల రూపాయలతో ఒక రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం. మరొక రోడ్డు తిరుమలాయపాలెం మామిళ్లకుంట నుండి ఈదుళ్ళ చెరువు వరకు కిలోమీటరు 1,10,000 1,10,00,000 అంటే 110 లక్షల రూపాయలతో రెండవ రోడ్డును కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా రాష్ట్రంలో 15-16 ఐటీఐ కాలేజీలు ఇస్తే అందుట్లో తిరుమలాయపాలెంకి ఒక ఐటీఐ కాలేజీని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఇక్కడ సుమారు 45 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించాం. అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా క్లాసులు కూడా ప్రారంభించడం జరుగుద్ది. అదే రకంగా హాస్పిటల్ కూడా ఇక్కడ 30 బెడ్ల నుంచి 50 బెడ్లకి అప్గ్రేడ్ చేసేదానికి 26 కోట్లు అంటే 2,600 లక్షల రూపాయలతో 26 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేసే హాస్పిటల్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. అదే రకంగా తిరుమలాయపాలెం నుండి ములకలపల్లి రోడ్డు వరకు బ్రిడ్జి అప్రోచ్లు తెగిపోతే దానికి 1,50,00,000 అంటే 150 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం.